నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఋగ్వేదం మరియు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శృంగేరి ఆస్థాన పండితులు పని శశాంక్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి నవరాత్రి విశిష్టత గురించి, పూజా విధానం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడు మనకు దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఆశ్వయుజ మాసంలో మనకు మామూలుగా చూసుకుంటే 4 మాసాల్లో నవరాత్రులు జరుపుకోవడం అనేది చూస్తున్నాం. కానీ ప్రత్యేకించి ఈ ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటాము. ఎందుకని? అంటే అక్కడ అమ్మవారు శరత్కాలే మహాపూజాం క్రియతే యాచ వార్షికి తస్యాం మమైతన్మాహాత్మ్యం అనుకొని చెప్తూ వస్తారు. అంటే శరత్కాలంలో వచ్చేటువంటి నవరాత్రుల్లో ఎవరైతే వార్షికంగా అంటే సంవత్సరానికి ఒకసారి ఈ శరత్కాలంలో వచ్చేటువంటి నవరాత్రుల్లో నా పూజను చేస్తూ వస్తారో మమ మాహాత్మ్యం ఉత్తమం. మాహాత్మ్యము అనేదానికి చండీ మాహాత్మ్యము అనేటువంటి పేరు. అంటే అమ్మవారి యొక్క అవతారాల గురించి శాస్త్రంలో చాలా విధాలుగా చెప్తూ వస్తున్నారు. అంటే ఒకసారి శుంభ దైత్యులను సంహారం చేసేదానికి అమ్మవారు ఒకసారి ఆవిర్భవిస్తారు. రక్తబీజాసురుని సంహారం చేసేదానికి, మహిషాసురమర్దుని సంహారం చేసేదానికి, ఈ విధంగా చాలా విధాలుగా అమ్మవారి యొక్క మాహాత్మ్యం అనేది జరుగుతూ వస్తుంటుంది. వీటన్నిటినీ కలిపి 700 శ్లోకాలతో సప్తశతి అనేటువంటి ఒక గ్రంథాన్ని మార్కండేయ పురాణంలో మనకు భగవాన్ వేదవ్యాసుడు మనకు చెప్పినారు. ఇది మాహాత్మ్యం అని. అంటే మీరు అందరూ బయట వింటూ ఉంటారు చండీ హోమము అని. ఈ చండీ హోమం అనేది అంతా కూడా ఈ అమ్మవారి యొక్క ఈ 700 శ్లోకాలతో 700 మంత్రాలతో చేసేటువంటి ఒక హోమం. ఈ హోమాన్ని దాన్నే మాహాత్మ్యం అంటారు. ఈ మాహాత్మ్యానికి ఈ శరత్కాలం అనేది చాలా విశేషంగా, అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రుల్లో ఈ అంటే ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు ఉండేటువంటి 9 రాత్రులు ఏది ఉందో ఈ రాత్రుల్లో కంపల్సరిగా ఈ సప్తశతి పారాయణం చేయాలి. ఒకవేళ చదివే ఆసక్తి ఉన్నవాళ్ళు, లేదంటే ఆ మంత్రం ఉపదేశం లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎవరన్నా చదువుతూ ఉంటే వింటూ రావాలి. తర్వాత ఈ సమయంలో ఈ హోమాన్ని కూడా చేస్తూ రావాలి. అంటే ఇది వేరే ఎవరో చెప్పిన మాట కాదు, సాక్షాత్తు అమ్మవారే నాకు ఈ నవరాత్రుల్లో నాకు మీరు ఈ చండీ పాఠాన్ని చెయ్యండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులను ఆచరించండి అనుకొని మనకు చెప్తూ వస్తున్నారు. మరి ఈ చండీ హోమం చేయాలి అని అంటే అందరికీ వీలు పడదు. ఒకవేళ వీలు పడని పక్షంలో అంటే అదే అక్కడ మీకు ఎవరికన్నా చండీ హోమాన్ని చేయించుకునేదానికి శక్తి లేదు అనే పరిస్థితి ఉన్నప్పుడు, ఎవరన్నా చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి వినటం, భక్తితో వింటూ రావాలి. అంటే ఎవరైతే శ్రూయతే వింటూ వస్తారో వాళ్ళకు సంపూర్ణమైనటువంటి, అంటే ఎవరన్నా హోమాన్ని చేయిస్తున్న వాళ్ళకి ఎటువంటి ఫలితం వస్తుందో ఆ ఆసక్తి ఉండి దాన్ని వింటూ ఉన్న వాళ్ళకు కూడా అదే ఫలితం వస్తుంది, సమానమైన ఫలితం. ఒకవేళ మీరు చండీ హోమాన్ని చేయలేము, చండీ పారాయణాన్ని చేయలేము అంటే ఆ చండీ సప్తశతిలో 700 శ్లోకాల్లో ఒక 7 శ్లోకాలను తీసుకొని దుర్గా సప్తశ్లోకి అనుకొని చేసినారు. ఈ 7 శ్లోకాలను ఈ నవరాత్రుల్లో పఠిస్తూ వచ్చినారంటే వీళ్లకు అదే ఫలితం వస్తుంది అనుకొని కూడా అమ్మవారు చెప్తూ వచ్చినారు. అంటే మనం చేసే స్తోమత లేకపోయినా విన్నా సరిపోతుంది, వినటానికి కుదరకపోయినా ఇవి చదువుకుంటే సరిపోతుంది, చదువుతూ ఉంటే సరిపోతుంది. అయితే చాలా వరకు మనకు చదవటంలో తప్పులు ఏమైనా వస్తే కనుక దోషం కలిగే అవకాశం ఉంటుంది అంటారు కదా, నిజంగా అలా జరిగే అవకాశం ఉంటుంది? నిజమే అమ్మా. ఎందుకు అంటే దీనికి మనకు శాస్త్రంలో చాలా కథలు ఉన్నాయి. వెనక ఒక ఋషికి ఇంద్రుడు అవమానం చేస్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక ఇంద్రుడిని చంపేటువంటి ఒక కొడుకుని నేను కంటా అనుకొని చెప్పి ఒక పెద్ద యాగం చేస్తాడు. ఆ యాగంలో నుంచి ఒక రాక్షసుడు బయటకు వచ్చేస్తాడు. అతని పేరు ఏంటి అంటే వృత్రాసురుడు అనుకొని. ఈ వృత్రాసురుడు ఏం చేస్తాడంటే అతన్ని, ఈ ఋషి ఆయన్ను పుట్టించేదానికి కారణం ఏంటి అంటే ఇంద్రుడిని చంపాలి అనుకుని వాడు దేవతల మీదకి యుద్ధానికి వెళతాడు. చాలా యుద్ధంగా దేవతలందరినీ ఇబ్బంది పెడతాడు. లాస్ట్కు ఇంద్రుని చేతిలో వాడు మరణిస్తాడు. అప్పుడు ఆ ఋషికి ఆశ్చర్యం అవుతుంది,
నేనేంటి ఇంద్రుడిని చంపేటువంటి కొడుకుని కనాలి అనుకొని నేను ప్రయత్నం చేసిన, వీడు ఇంద్రుని చేత ఎట్లా చచ్చినాడు అనుకొని ఆయనకు ఆశ్చర్యమై డైరెక్ట్ బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఇట్లా అయింది స్వామి, మీరు ఏం సృష్టి చేసినారో నాకేం అర్థం కావట్లేదు అంటే పక్కనే ఉన్న సరస్వతీదేవి నవ్వుతుంది. అంటే అమ్మాయి ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు. అంటే నువ్వు అక్కడ ఇంద్రశత్రువర్ధస్వ అనుకొని ఒక మంత్రాన్ని, అంటే ఇంద్రుణ్ణి చంపేటువంటి శత్రువును నువ్వు ఈ హోమం నుంచి రావాలి అనుకొని నువ్వు నీ ఉద్దేశం ఉంది, కానీ అక్కడ ఉదాత్త అనుదాత్త స్వరితాలు అనుకొని మంత్రాలకు ఉంటాయి. అక్కడ ఇంద్రునికి ఉదాత్తాన్ని పలికి శత్రువుకు అనుదాత్తాన్ని పలికిను. అంటే నీ ఉద్దేశం ఇంద్రుడిని చంపే కొడుకు అన్నా నువ్వు చెప్పిండేది మాత్రం ఇంద్రుని చేత చచ్చేటువంటి కొడుకు కావాలి అనుకొని చెప్పినావు. ఇప్పుడు మంత్రము అంటే ఏంటి అంటే ఒక పాస్వర్డ్. ఇప్పుడు వాయిస్ పాస్వర్డ్లు ఉంటాయి. మీరు చెప్పేటప్పుడు ఒక్క విధంగా వ్యత్యాసంగా చెప్పినా కూడా అది ఓపెన్ కాదు, లేదా డిఫరెంట్గా ఓపెన్ అయిపోయి అది బ్లాక్ అయిపోవడము, ఇటువంటి లాక్ అయిపోవడం, ఇటువంటి జరుగుతూ వస్తుంది. అంటే మంత్రము అనే దాన్ని ఇప్పుడు పరిభాషలో చెప్పాలి అంటే ఒక పాస్వర్డ్ అనేటట్లు చెప్పాలి. అదేవిధంగా ఈ సప్తశతికి సంబంధించింది కూడా ఒక కథ చెప్తూ వస్తాడు. ఒక అతను ప్రతిరోజు చండీ పారాయణం చేస్తూ వస్తున్నాడు, కానీ ఆయన భార్యకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అనుకునేది ఆయనకు బాగా ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఒక మంచి గురువు దగ్గరికి వెళ్ళి, గురుగారు నేను ఇట్లా ప్రతిరోజు నేను పారాయణం చేస్తున్నా, కానీ నా భార్యకి ఎందుకు అనారోగ్యం తగ్గట్లేదు అంటే నా ఎదురుగా ఒకసారి పారాయణం చేయదు. ఈయన ఎదురుగా పారాయణం చేస్తూ ఉంటే దాంట్లో భార్యాం రక్షతు భైరవి అనుకొని ఒకటి వస్తుంది. ఆయన భార్యాం భక్షతు భైరవి అనుకొని చెప్పారు. అక్కడ 3 అక్షరాలు రక్షతు భక్షతు. ఆ ఒక్క అక్షరం వ్యత్యాసం ద్వారా ఈయన అర్థము అనేది మొత్తం వెళ్ళిపోయి చేంజ్ అయిపోయి ఆమెకు ఇబ్బంది అనే విధంగా అక్కడ జరుగుతూ వస్తుంది అని. అంటే సంస్కృత వాంగ్మయంలో, అంటే సంస్కృత భాషలో, అంటే వేరే ఏ భాషలో కూడా ఒకే పదానికి 100 అర్థాలు ఉండవు, లేదా 100 పదాలకు ఒకే అర్థం ఉండదు. ఒక్క సంస్కృత భాషలోనే ఉంటుంది. ఇక్కడ మీకు సన్ అంటే SUN అంటే అది ఒకటే అర్థం, ఇంకొక అర్థం ఏంది నేను ఇట్లా కాకుండా ఇంకో విధంగా పిలుస్తా అంటే దానికి ఇంగ్లీష్లో ఇంకో పదం లేదు. కానీ సంస్కృతంలో ఏమంటే చాలా అర్థాలు వస్తాయి. మళ్ళీ ఈ పదాలకు కూడా ఉపసర్గాలు అనేటి వాటిని ఒకటి సంస్కృతంలో చేరుస్తాం. ఇప్పుడు హారము అని ఉంది అంటే దండ, దానికి ఆ అనే ఉపసర్గాన్ని కలిపితే ఆహారం, భోజనం అయిపోతుంది. వి అనే ఉపసర్గాన్ని కలిపితే విహారం, అంటే ఇక్కడ టూర్ వెళ్ళడం. సమ్ అనే ఉపసర్గాన్ని చేరిస్తే సంహారం, పరి అనేటువంటి ఉపసర్గాన్ని కలిపితే పరిహారం. అంటే ఉపసర్గైన ధాత్వర్తాః బలాదన్యత్ర నీయతే అనుకొని ఒక ఉపసర్గము ఒక అక్షరం వ్యత్యాసం వలన ఆ పదం యొక్క అర్థాన్ని బలాత్కారంగా లాక్కొని వెళ్తాయి అనుకొని. అంటే హారము అనే దానికి సంహారము అనే దానికి ఎంత వ్యత్యాసం వస్తుంది. హారము అనే దానికి విహారము అనే దానికి చాలా అర్థాలు వస్తాయి. ఉపసర్గైన ధాత్వర్తాః బలాదన్యత్రియతే ప్రహారాహార సంహార విహార పరిహారవతో అని. ప్రా అనే ఉపసర్గాన్ని చేరిస్తే ప్రహారం అంటే కొట్టడం అనుకొని. అంటే హారం అనే దానికి ఎన్ని అర్థాలు ఒక్కొక్క అక్షరం వ్యత్యాసం వలన జరుగుతూ వస్తుంది. అందువలనే ఎందుకు అంటే ఒక మంత్రాన్ని చదవాలి అన్నప్పుడు కంపల్సరిగా గురుముఖంగానే నేర్చుకోవాలి. ఇప్పుడు చాలామంది చండీ హోమం అంటే మేమే కూర్చొని హోమం చేస్తామండి అని చేస్తుంటారు. పురోహితులు లేకుండా చేసుకోవచ్చా అంటే పురోహితులు పక్కకున్నా కూడా వీళ్ళు మంత్రాల్లో ఆహుతులు వేస్తూ ఉంటారు. దాని గురించి వేదంలో ఏం చెప్పినారు అంటే, ఇప్పుడు మీరు ఒక కారు తీసుకున్నారు, మీకు డ్రైవింగ్ రాదు, కారు అయితే మీరే కొనుక్కున్నారు, కానీ దాన్ని మీరు క్షేమంగా మీరు ఇల్లు చేరాలి అంటే ఎవరు దాన్ని డ్రైవింగ్ చేయాలంటే ఒక డ్రైవింగ్ నేర్చుకున్నటువంటి డ్రైవర్ను ఎవరో ఒకరు ఉండాల్సిందే. లేదా ఒక వ్యక్తి ఒక ఇల్లు కడుతున్నాడు, సిమెంట్ అతన్నే తెప్పిస్తాడు, ఇటుకలు ఆయనే తెప్పిస్తాడు, ప్రతి ఒక్కటి ఆయన డబ్బులతోనే వస్తుంది. కానీ గోడలు ఇవన్నీ సుందరంగా రావాలి అంటే మేస్త్రినే కట్టాలి. ఇక్కడ డ్రైవింగ్ వచ్చిన వాడే ఇది చేయాలి. అదేవిధంగా హోమం చేసేటప్పుడు కూడా అమంత్రమన్నంకించిత్ హూజతే చ హుతాశనే అంటే మంత్రం తెలియకుండా ఎవరైతే హోమం చేస్తారో అది పాపము అనుకొని శాస్త్రం చెప్తుంది. అంటే చాలామంది ఇప్పుడు నవరాత్రుల్లో మీరు ఎక్కడ ఏ గుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఒక స్వామి కూర్చొని మంత్రం చెప్తూ ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ద్రవ్యం వేస్తూ ఉంటారు. ఇది శాస్త్రంలో 100% తప్పు.
ఎందుకు అంటే ఆ మంత్రాన్ని మీరు ఉపదేశం తీసుకోవాలి. హ్మ్. ఉపదేశం తీసుకున్న తర్వాతనే మీకు హోమం చేసేటువంటి ఒక అర్హత అనేది వస్తుంది. ఓకే. ఒక చిన్న ఉదాహరణ, అంటే ఆ మంత్రం తెలియకుండా నేను హోమం చేస్తా అంటే ఏమవుతుంది అంటే, హ్మ్. ఇక్కడికి ఒక వ్యక్తి వచ్చినారు, ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఒక మిలిటరీ ఆఫీసర్ కావచ్చు, ఆయన దగ్గర ఒక మంచి గన్ను ఇవన్నీ ఉంటుంది. దాన్ని చూస్తూనే మనకు మనసులో ఒక ధైర్యమో ఒక సంతోషమో ఏదో కలుగుతుంది. అవును. ఆయన దగ్గర AK-47 ఏదో గన్ను ఉంది అంటే దాన్ని చూస్తూనే మనకు ఒక ధైర్యం వస్తుంది. ఆ. అదే ఇంకొక అతను ఎవరో ఒక వస్తాడు, ఆయన గన్ను పట్టుకొని వచ్చినాడు అనుకోండి, ఆయన చూస్తూనే మనకు భయం స్టార్ట్ అవుతుంది. అవును. అరే ఒక సేమ్ గన్ను, హ్మ్. ఆ వ్యక్తి ఆయన మనిషినే ఈయన మనిషినే, హ్మ్. ఆయన గన్ను పట్టుకొని ఉంటే మనకు ధైర్యం వచ్చింది, అవును. ఈయన గన్ను పట్టుకుంటే భయం వచ్చింది. ఎందుకు అంటే హ్మ్. ఈయనకు లైసెన్స్ ఉంది. హ్మ్. అంటే అదే విధంగా లైసెన్స్ అంటే ఆయన దాని గురించి ఏ విధంగా ఆయన రక్షణ కోసమే దీన్ని వాడుతున్నాడు, దానికి ఆయనకు ఇవన్నీ దానికి సంబంధించిన నియమాలన్నింటినీ కూడా ఆయన ట్రైన్ అయ్యి దాన్ని పట్టుకొని ఉన్నాడు. అవును. దాన్ని చేసేదానికి ఈయన అన్ని అర్హతలు పొందిన తర్వాతనే ఆయన గన్ పట్టుకొని వస్తున్నాడు. హ్మ్. అదేవిధంగా ఒక హోమం చేయాలి అంటే మనం వీటికి సంబంధించిన అన్ని అర్హతలు మనం పొందినప్పుడు మాత్రమే హ్మ్. హోమంలో ఆహుతి అనేది వేయాలి. ఓకే. ఇప్పుడు నాకు చండీ మంత్రం ఉపదేశం లేదు, హ్మ్. అప్పుడు నేను చండీ హోమం చేసినాను అంటే హ్మ్. అదే అమ్మవారి కోపానికి కారణమవుతుంది. ఆహా. ఇప్పుడు చాలామంది చేస్తూ ఉంటారు. అవును. ఎందుకు అంటే అక్కడ ఆ మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు హోమం చేస్తే మీ సంకల్పం చెప్పినారు అంటే ఆ ఫలితం మొత్తం మీకే వస్తుంది. ఓకే. మీ కార్లో డ్రైవింగ్ సీట్లో డ్రైవర్ కూర్చున్నంత మాత్రంగా హ్మ్. కార్ డ్రైవర్ది కాదు. అదేవిధంగా మీ హోమానికి అక్కడ మంత్రం తెలిసిన బ్రాహ్మణులు కూర్చొని హోమం చేస్తూ ఉంటే హ్మ్. ఫలితం మొత్తం మీకే వస్తుంది. అవును. అది చేస్తున్న అతనికి రాదు. ఆయనకు మీరు ఎత్కించి దక్షిణ ఇచ్చినారు అంటే ఆ ఫలితం మొత్తం కూడా మనకే వచ్చేస్తుంది. హ్మ్. కానీ అది తెలుసుకొని హోమం చేస్తూ రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క దేవాలయంలో ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు హోమం అనేది చేస్తూ ఉంటారు. హ్మ్. కానీ ఇది చాలా తప్పు. ఓకే. ఎందుకంటే మిమ్మల్ని నేను మా ఇంటికి భోజనానికి పిలిచిన, మీరు నాకు పొట్లకాయ వద్దు అని చెప్పినారు, నేను మీకు పొట్లకాయ సాంబారు, పొట్లకాయ చారు, పొట్లకాయది చట్నీ అన్నీ చేసి పెట్టినాను అనుకోండి, మీకు కోపం వస్తుంది. అవును. అంటే అమ్మవారు కూడా అక్కడ చెప్తుంది, వేదంలో చెప్తూ వస్తున్నారు, అమంత్రమన్నం యత్కించి ధూజతే చోషాన్ని, అంటే మంత్ర జ్ఞానం లేకుండా మీరు హోమం చేయొద్దండి, చేస్తే తత్పాపం, అది పాపము అనుకొని. హ్మ్. అంటే అమ్మవారు ముందు కూర్చొని నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తున్నారు అంటే పాపాన్ని చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్ల అందరూ కూడా ఒకసారి దీని గురించి గమనించండి. ప్రతి ఒక్కరూ కూడా మంత్రాన్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే హోమం చేస్తూ రావాలి. ఓకే. డ్రైవింగ్ తెలిసిన తర్వాతనే డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలి. నాకు డ్రైవింగ్ రాకుండా నేను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను అంటే అది యాక్సిడెంట్ అవుతుందా, ప్రమాదం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీకు దాని నుంచి మంచి ఫలితాలు వచ్చేదానికంటే కూడా చెడు ఫలితాలు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. అయితే ఇప్పుడు ఇది హోమాల ఒక్క విషయంలోనేనా, లేదంటే పూజలు వరలక్ష్మి వ్రతాలని, ఇప్పుడు నవరాత్రుల విషయమైనా, వినాయకుడి పూజలప్పుడైనా ఎవరికి వాళ్ళు ఇంట్లో పురోహితులతో సంబంధం లేకుండా పుస్తకంతో పూజా విధానం అంతా కానిచ్చేస్తుంటారు, అలా కూడా దోషం? అక్కడనే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు మీరు ఒక్క అక్షరం సంస్కృతంలో ఏమైపోతుందంటే ఒక అక్షరం దీర్ఘం పలికిన హ్రస్వం పలికిన చాలా వ్యత్యాసం వస్తుంది. ఎందుకంటే ఒక్క అక్షరంతోనే చాలా అర్థాలు చేంజ్ అవుతూ వస్తాయి. అవును, అవును. అంటే అక్కడ ఫలము అనుకొని చెప్తారు, ఫలహారము అనుకొని అంటాం. అంటే పండ్లతో ఆహారాన్ని, ఈ ఫలాన్ని నేను అమ్మవారికి సమర్పణ చేస్తున్నా అంటాం. అక్కడ ఫ అనేది ఫ రెండు ఫాలు మనకు చెప్తూ వస్తున్నారు. రెండవ ఫ పెట్టి పక్కన లం అనుకొని పెడితే దాన్ని ఫలం అనుకొని అంటాం, పండు అని అవుతుంది. అదే మొదటి పా పెట్టేసినాం అంటే ఫలం అంటే మాంసము, నేను ఫలాన్ని నివేదయామి అనుకొని చెప్పినాను అంటే మాంసాన్ని నివేదన చేస్తున్నా అనే అర్థం వస్తుంది. అదే ఫలం నివేదయామి అన్నాం అనుకోండి, అప్పుడు నేను పండ్లను నివేదన చేస్తున్నా అనేటువంటి అర్థం వస్తుంది. అంటే ఎందుకు అంటే ఏదైనా కూడా నేర్చుకొని జ్ఞానం వచ్చిన తర్వాతనే చేయాలి. మీరు ఏ వృత్తి కానీ ఏదైనా సరే, మీరు ఒక చిన్న బొమ్మ చేయాలన్నా దాన్ని నేర్చుకొని ఉండాలి. ఒక ఫోటో తీయాలి, కెమెరా పట్టుకోవాలంటే దాని గురించి మనం ట్రైనింగ్ తీసుకొని ఉండాలి. డ్రైవింగ్ చేయాలన్నా, మీరు ఏ పని అన్నా అనుకోండి, ఈ పని చేయాలంటే దాంట్లో నాకు జ్ఞానం వచ్చిన తర్వాతనే
నేను చేయాలి. చెయ్యాలి. కేవలం నేను పుస్తకం పట్టుకొని నేను చేస్తాను అంటే హ్మ్. దాని నుంచి చాలా చెడు ఫలితాలు మనకు వస్తాయి. హ్మ్. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేస్తూ రావాలి. అంతే. అంటే దాంట్లో జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ పని హ్మ్. అంటే ఎవరు నేర్చుకున్నారో వాళ్ళని పిలిపించి మనం చేసుకుంటే అది ఉత్తమంగా అవుతుంటుంది. ఓకే. నిజంగా మనం ఏ ఫలితం ఆశించి చేస్తున్నామో ఆ ఫలితం కరెక్ట్గా రావాలి అని అంటే మంత్రం అంతా మంత్రం తెలిసిన అనేదాన్ని వాళ్ళతోటే. స్పష్టంగా పలకాలి. ఓకే. అంటే ఇప్పుడు పాఠశాలలో మాకేం చేస్తారంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మామూలుగా ఎట్లా అంటే మా ఇంట్లో గర్భాష్టమంలోనే హ్మ్. అంటే 8 సంవత్సరాలకు గర్భాష్టమం అంటే 7 సంవత్సరాలు అంటే గర్భంలో ఉన్న దాన్ని కూడా లెక్కేసుకొని మ్మ్హ్మ్. 8 ఏళ్ల వయసు వచ్చే లోపలనే వేద పాఠశాలలో చేర్పించేస్తారు. హ్మ్. అక్కడ కూడా మాకు ఎట్లా ఉంటుందంటే ఈ స్వరాలు ఇవన్నీ పలికేటప్పుడు చెవులు పిండి స్వరాన్ని నేర్పిస్తారు. ఓకే. అక్కడ ఎట్లా పలకాలి. ఇప్పుడు చాలా మంది ఇది ఇప్పుడు మేము పాల్ అనేటట్లు ఏది ఉందో ఇప్పుడు ఆ వ్యత్యాసం వచ్చిందంటే మా గురుగారు ఇట్లా తొడ పిండడమో లేదంటే చెవులు పిండడమో ఏదో ఒకటి చేసి కరెక్ట్ పలికేటట్లు చేస్తారు. ఆ చిన్న వయసు నుంచి అవన్నీ వచ్చినందుకు మా నోటి వెంబడి అపస్వరాలు కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఇవి ఏవి నేర్చుకోకుండా ఉన్నట్టుండి నేను మంత్రం చదువుతా అంటే నాకు ఎటువంటి ట్రైనింగ్ తీసుకోకుండా నేను యుద్ధానికి వెళ్ళినాను అనుకోండి, ఏమైతుందంటే ఏమైనా జరగవచ్చు. అంతే. మన చేతుల్లో ఏముండదు. అదేవిధంగా ఇది ఎందుకంటే నేర్చుకున్న వానికే జ్ఞానం ఉన్నవానితోనే మనం ఆ పని చేయించుకోవాలి. అంటే ఏ పని అయినా సరే ఒక టైల్స్ వేయాలి అంటే టైల్స్ వేసేందుకు వచ్చిన వానితోనే మనం టైల్స్ వేయించుకోవాలి. నా ఇల్లు నేను టైల్స్ వేసుకుంటా అంటే అవి ఎట్లా వస్తాయో భగవంతునికే తెలియాలి. అంతే. ఓకే. అయితే ఇప్పుడు ముఖ్యంగా నవరాత్రుల విషయానికి వస్తే నవరాత్రులు అనగానే 9 రాత్రులు అని చెప్పి పేర్లో అర్థమైపోతుంది. నిజంగా ఇది 9 రాత్రులుగా చేసుకోవాల్సిన పూజా విధానం అంటారా? అంటే అక్కడ ఆశ్వయుజ మాసంలో శుక్లపక్ష ప్రతిపత్తి నుంచి నవమి వరకు ఉండేటి వాటిని నవరాత్రులు అనుకొని అంటూ వస్తారు. అక్కడ కొన్నిసార్లు తిథి వృద్ధి తిథి క్షయాలు అన్నీ జరుగుతూ వచ్చి కొన్ని రోజులు అది 8 రోజులకే వస్తుంది, కొన్నిసార్లు 10 రోజులకు వస్తుంది. ఎటు వచ్చినా దాని పేరు ఏంటి అంటే 9 రాత్రులు అనుకొని. ఇక్కడ విశేషంగా ఏమంటే రాత్రి అనేది అమ్మవారి స్వరూపము అనుకొని, పగలు అనేది అయ్యవారి స్వరూపంగా మనం కొలుస్తూ వచ్చేదానికి మనకు శాస్త్రంలో చెప్తూ వస్తున్నారు. ఇంకోటి ఏమంటే ఈ అమ్మవారిని రాత్రి స్వరూపంగా వేదంలో చెప్తూ వచ్చినారు. రాత్రి వ్యాఖ్యత యతేపురుత్ర అనుకొని ఒక సూక్తమే రాత్రి సూక్తం అనేదే ఉంది. ఆ రాత్రి సూక్తంలో అంతా కూడా అమ్మవారి వర్ణనను రాత్రి ఏ విధంగా ఉంటుంది అని మనం కూడా అమ్మవారి పేర్లలో కూడా కాళరాత్రి అనుకొని వింటూ వస్తాం. అంటే ఈ రాత్రి స్వరూపంగానే అమ్మవారిని కొలుస్తూ వస్తాం. విశేషంగా ఏమంటే ఈ నవరాత్రుల్లో పగటి పూజ కంటే కూడా రాత్రి పూటనే పూజా విధానం విశేషంగా ఉంటూ వస్తుంది. రాత్రి పూట అంటే ఏ సమయంలో చేయాల్సి ఉంటుంది? సూర్యాస్తమానం తర్వాత. ఓకే. ముఖ్యంగా మనం ప్రధాన దేవతని ఎవరిగా తీసుకోవచ్చు? ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క ఆచారాన్ని బట్టి ఒక్కొక్క రూపంగా 9 రోజులు 9 రూపాలుగా ఆరాధిస్తుంటారు కదా. నిజంగా మూలంగా ఎవరు దేవత ప్రధానంగా? అంటే ఇక్కడ ప్రధానంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆత్మికంగా అమ్మవారిని కొలుస్తూ వస్తారు. అంటే అమ్మవారు ఇక్కడ ఏమంటే మనం పార్వతి అనుగాను, లక్ష్మిగాను, సరస్వతిగాను మనం ఇవన్నీ కొలుస్తూ ఉంటాం. కాకపోతే ఏమంటే ఈ అమ్మవారి ఆవిర్భావం గురించి మనకు ఈ చండీ హోమంలో అంటే సప్తశతిలో చెప్తూ వస్తారు. అంటే ఈ శుంభ నిశుంభ రాక్షసులను సంహారం చేసేటప్పుడు సకల దేవతలు అంటే వాళ్ళు బ్రహ్మ నుంచి వరాన్ని పొందుతారు. ఎవ్వరూ మమ్మల్ని చంపకూడదు అనుకో, ఏ పురుషుని ద్వారా ఏ శక్తి ద్వారా దేని ద్వారా మనం చావకూడదు అన్నప్పుడు అప్పుడు అమ్మవారి స్వరూపంగా అమ్మవారు ఒక అందమైనటువంటి ఒక రూపంలో అమ్మవారు హిమాలయాల్లో కనిపిస్తుంది. అప్పుడు శుంభనిశుంభుల యొక్క దూతలు అమ్మవారిని చూసి శుంభనిశుంభ అనేటువంటి రాక్షసుల దగ్గరికి వెళ్ళి చెప్తారు. రాక్షసులకు ఏంది అంటే ఒక అలవాటు, ప్రపంచంలో ఏది శ్రేష్టంగా ఉందో దాన్ని లాక్కొని వచ్చి పెట్టుకోవడం. ఇంద్రుని దగ్గర ఉచ్చైశ్రవసం అని ఉంటుంది, అంటే ఒక మంచి గుర్రం, దాన్ని మించిన గుర్రం ప్రపంచంలో లేదు, దాన్ని లాక్కొని వస్తాడు. గజం ఐరావతం దాన్ని లాక్కొని వస్తాడు. ఇట్లా అన్ని లాక్కొని వచ్చి ఉంటాడు. ఈ దూతలు వెళ్ళి స్వామి మీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ స్త్రీలలో రత్నమైనటువంటి అమ్మాయి మీ దగ్గర లేదు. ఒక అమ్మాయి హిమాలయాల్లో తిరుగుతోంది,
ఆ అమ్మాయి మీ దగ్గర ఉంటే మాత్రం మీరు నిజంగా రత్నాలు పొందిన వాళ్ళు అవుతారు అని. అంటే అట్లయితే పోయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మా ఇద్దరిలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోమని చెప్పు అని చెప్పి అప్పుడు ఆ దూతలు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఇట్లా శుంభులైన రాక్షసులు ఉన్నారు, వాళ్ళు ప్రపంచం మొత్తానికి వాళ్ళే అధిపతులు, వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటే మీ అందానికి ఒక సార్థకత అనేది వస్తుంది అంట. ఇప్పుడు అమ్మవారు ఏం చెప్తుందంటే, సరే నాకు చేసుకునేదానికి నాకు ఇబ్బంది లేదు, కానీ నేను ఒక ప్రతిజ్ఞ చేసిన, ఎవరైతే నన్ను యుద్ధంలో ఓడిస్తారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి. ఓకే, తెలివిగా చెప్పారు. అనేసరికి అప్పుడు వాళ్ళు పోయి వాళ్ళ శుంభుల దగ్గర చెప్తారు. వాళ్ళకు కోపం వస్తుంది, ఇంత అహంకారమా అని చెప్పి ఒక సైన్యాన్ని పోయి వెళ్ళి ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని రండి, ఆమె వెనక ఎవరైనా దేవతలు కానీ గంధర్వులు కానీ యక్షులు కానీ ఎవరుంటే వాళ్ళని చంపేసేయండి, నేను జుట్టు పట్టుకొని తీర్చుకొని వచ్చి నా కాళ్ళ దగ్గర పడేయండి అని అనేసరికి ఒక సైన్యాన్ని పంపిస్తాడు. ఆ సైన్యం వచ్చేసరికి ఈమె చంపేసేస్తాం. ఇంకా తర్వాత అక్కడ దాంట్లో చెప్తారు కొన్ని కోట్ల సైన్యాన్ని ఆయన పంపిస్తాడు, రాక్షసుల సైన్యాన్ని. ఇన్ని కోట్ల మంది రాక్షసులు వస్తున్నప్పుడు అప్పుడు దేవతలందరూ ఆమె దగ్గరికి వస్తారు. వచ్చి అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్నటువంటి చక్రాన్ని ఇస్తాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్నటువంటి త్రిశూలాన్ని ఇస్తాడు. ఇట్లా ఒక్కొక్క దేవత, ఇంద్రుడు వచ్చి వజ్రాయుధాన్ని ఇస్తాడు, బ్రహ్మ వచ్చి కమండలాన్ని ఇస్తాడు. ఈ విధంగా అందరు దేవతలు వాళ్ళ అంటే ఆ ఆయుధాన్ని ఇవ్వడము, వాళ్ళలో నుంచి ఒక శక్తిని, ఒక భాగాన్ని వాళ్ళ అమ్మవారిలో పంపిస్తారు. ఈ భాగం అంతా కూడా అమ్మవారిలో వెళ్ళి ఒక స్త్రీరాంగా ఏర్పడుతూ వస్తుంది. అంటే ఆమెనే చండి అమ్మవారు, మహాచండి. ఈ రాక్షసులు అందరూ వచ్చేటప్పుడు ఈమె దేహంలో నుంచి దేవతలందరూ ఆడవాళ్ళ రూపంగా వచ్చేస్తారు. అంతే ఇంద్రశక్తి, అంటే ఇంద్రుడు ఎట్లయితే ఐరావతం మీద ఉంటాడో వజ్రాయుధాన్ని పట్టుకొని ఉంటాడో అట్లా అమ్మవారు ఉంటుంది. అమ్మవారిని ఐంద్రి అంటారు. గరుత్మంతుని మీద కూర్చొని ఉంటుంది, శంఖ చక్ర గదా పద్మాలతో ఉంటుంది. అంటే విష్ణుమూర్తి గరుత్మంతుని మీద ఏ విధంగా ఉంటాడో అదే విధంగా అమ్మవారు వస్తుంది. ఆమెను వైష్ణవి అంటాం. వరాహస్వామి ఏ విధంగా ఉంటాడో అట్లా వారాహి అమ్మవారు వస్తుంది. నరసింహస్వామి ఎట్లుంటాడో అట్లా నారసింహి వచ్చేస్తుంది. ఇట్లా ఒక్కొక్క ఆమె శరీరంలో నుంచి ఈ దేవతలందరూ బయటకు వచ్చేసేస్తారు. ఒక్కొక్క భగవంతుడి నుంచి స్త్రీ రూపంగా ఇంకొక అమ్మవారి వీళ్ళందరూ వచ్చేసేస్తారు. అంటే ఇక్కడ అందరూ ఎన్ని రూపాలు ఉన్నా కూడా అన్ని రూపాలకు మూలము అమ్మవారే. అంటే అక్కడ పార్వతీ రూపంగా ఉండని, సరస్వతి రూపంగా ఉండని, బ్రాహ్మీ రూపంగా, బ్రాహ్మి అంటే బ్రహ్మదేవుడు ఏ విధంగా ఉంటాడో ఆ స్వరూపంగా ఈ అమ్మవారు బయటకు వస్తుంది. వచ్చి రాక్షసులందరినీ సంహారం చేస్తూ వస్తుంది. అప్పుడు రక్తబీజాసురుడు అని వస్తాడు. వీడేంటి అంటే వీని శరీరంలో నుంచి ఒక్క రక్తబొట్టు భూమి మీద పడితే వాని శక్తి, వాని రూపము, వాని పరాక్రమంతో ఇంకొకడు ఆ రక్తంలో నుంచి పుట్టుకొని వస్తాడు. ఒక్క చుక్క నుంచి. ఇప్పుడు దాన్ని ఇప్పుడు భాషలో చెప్పాలంటే వైరస్ అనుకోవచ్చు. అంటే మనకు పురాణంలో ఆ విధంగా చెప్తూ వచ్చినారు. వాడు విష్ణు శక్తితో, వైష్ణవి శక్తితో యుద్ధానికి వెళ్తాడు. వైష్ణవీదేవి సుదర్శన చక్రాన్ని పంపిస్తుంది. కట్ అయ్యేసరికి రక్తం ఇట్లా చిమ్ముతుంది. చిమ్మేసరికి అంతమంది రాక్షసులు పుడతారు. వాళ్ళని ఐంద్రియ శక్తి కొడుతుంది. అక్కడి నుంచి రక్తం పడుతుంది, మళ్ళీ రాక్షసులు పుడతారు. ఇట్లా పుడుతూ మొత్తం భూమండలం మొత్తం రాక్షసులు అయిపోతారు. అప్పుడు దేవతలందరికీ భయం స్టార్ట్ అవుతుంది. ఏంది ఈ రాక్షసులు ఇట్లా అయిపోతున్నారు ఎట్లా అనుకొని. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది అంటే కాళీ అమ్మవారిని పిలుస్తుంది, శివదూతి అని. ఒక పని చెయ్యి, నేను వీళ్ళందరినీ సంహారం చేసుకుంటూ వెళ్తా, నువ్వు నాలుకతో వాని రక్తం అనేది భూమి మీద పడకుండా ఉండాలి, అట్లా నువ్వు చెయ్యి అనుకోనంటే వాళ్ళు ఏంది ఏనుగుల మీద, రథాల మీద ఎక్కి వెళ్ళే రాక్షసులు యుద్ధానికి వస్తారు. అమ్మవారిని ఎట్లా అంటే ఆమె ఎంత పెద్దగా నోరు తెరుస్తుంది అంటే ఏనుగు మీద ఉన్న మావటివాడిని, ఆ రాక్షసుని, రథాన్ని, గుర్రాలను, రాక్షసుని మొత్తం నోట్లో వేసుకొని నమిలి పడేస్తూ వస్తుంది. అదేవిధంగా ఈ మొత్తం ఎట్లా అంటే ఈమె నాలుక ఏ విధంగా వస్తుందంటే మొత్తం భూమండలం మొత్తం కూడా ఈమె నాలుకనే వచ్చేసేస్తుంది. అప్పుడు వీళ్ళు ఎక్కడ ఏ రాక్షసుని సంహారం చేసినా వాడిని రక్తం బొట్టు కింద పడకుండా అమ్మవారు మొత్తాన్ని దాన్ని తీసుకొని రక్త బీజాసుని సంహారం చేస్తూ వస్తుంది. తర్వాత శుంభ దైత్యుల్ని సంహారం చేస్తుంది. అంటే ఇవన్నీ సంహారంలో అంతా కూడా అమ్మవారి రూపాలు నానా ఏకైవాహం జగత్యత్ర అనుకొని అమ్మవారు చెప్తూ వస్తారు. అంటే ఈ జగత్తు మొత్తంలో నేను ఒక్కదాన్నే ఉన్నా, నన్ను కాకుండా ఇంకెవరూ లేరు. అట్లున్నప్పుడు నువ్వు ఎవరు అనుకొని ఏ రూపం ఏది అనుకొని ఏ రూపము లేదు, మొత్తం జగత్తు మొత్తంలో కూడా నేను ఒక్కదాన్నే ఉన్నాను, అదే
చండీ అమ్మవారు. ఓకే. ఇక్కడ విశేషంగా నవరాత్రుల్లో చండీ హోమాన్ని, చండీ అమ్మవారిని మనం ఆరాధన చేస్తూ రావాలి. ఇక్కడ ప్రతిరోజు ఒక్కొక్క అలంకారం కానీ ఏది చేస్తున్నా కూడా ఈ అలంకారాలే మెయిన్ అయితే అమ్మవారే. ఆ అమ్మవారే మొదటి రోజు బ్రాహ్మీ అలంకారం చేస్తారు. ఇక్కడ ఏదైతే స్త్రీ రూపాలు ఈ స్త్రీ అమ్మవారుగా రూపంలో వచ్చారో వచ్చిన వాళ్ళు ముఖ్యంగా మన దగ్గర ఇంద్రకీలాద్రిని ఆధారంగా తీసుకొని వచ్చే రూపాలని చేస్తుంటారు కదా. అవును. ఏంటి ఆ రూపాలు? అంటే ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఓకే. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఆచారం వస్తుంటుంది. ఆ విధంగా ఒక్కొక్క దేశాచార కులాచారో జాత్యాచారస్తథైవచ కర్తవ్యో విదుషా ఎత్ర సారాసార వివేచత అనుకొని మనకు శాస్త్రం చెప్తూ వస్తుంది. అంటే ఒక క్షేత్రానికి అక్కడికే సంబంధించినటువంటి కొన్ని విశేషమైనటువంటి ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి ఆచారాలు ఇంకొక వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఉండవు. లేదంటే ఇంకొక విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయంలో ఇదే ఆచారాలు ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు గురువాయూర్లో వెళితే కృష్ణుడు, అక్కడ విష్ణువే. తిరుమలలో వెళితే వెంకటేశ్వర స్వామి విష్ణువే. యాదగిరిగుట్టలో వెళితే నరసింహస్వామి విష్ణువే. కానీ మూడిటి చోట్ల వేరే వేరే ఆచారాలు ఉంటాయి. అదేవిధంగా ఇంద్రకీలాద్రికి ఒక విశేషమైనటువంటి ఆచారం ఉంటుంది, శృంగేరికి ఒక విధమైనటువంటి ఆచారం ఉంటుంది. అంటే ఈ ఆచారాలన్నిటినీ కూడా అక్కడ ఆచారాలను మనం గౌరవిస్తూ అక్కడ ఉన్నటువంటి క్షేత్ర మహిమకు దీనికి సంబంధించిన దాన్ని బట్టి మనం అక్కడ ఆచారాన్ని చేస్తూ రావాలి. అంటే ఏ అలంకారం చేస్తూ వచ్చినా ఏది ఉన్నా కూడా మూలము ఇదే. ఓకే. ఏంటి అసలు ఈ నవరాత్రి పూజా విధానం చేయడము, ఈ హోమాలు చేయడము, ఇవన్నీ చేయడం వల్ల అసలు నిజంగా ఎటువంటి ఫలితం కలుగుతుందంటారు? అంటే అక్కడ చెప్తూ వస్తారు, నతత్ర దేశే దుర్భిక్షం నచ దుఃఖం ప్రవర్తతే నా కాలే మ్రియతే కశ్చిత్ పూజ్యతే యత్ర చండికా. ఎక్కడైతే చండీ అమ్మవారిని పూజ జరుగుతూ వస్తుందో నా తత్ర దేశే దుర్భిక్షం, అంటే ఆ దేశంలో దుర్భిక్షం అనేది రాదు అనుకోని. నచ దుఃఖం ప్రవర్తతే, ఎవ్వరికి కూడా దుఃఖాలు కష్టాలు అనేవి రావు. నా అకాలే మ్రియతే కశ్చిత్, అకాల మరణాలు ఇటువంటివన్నీ కూడా జరగవు అనుకోని. అంటే ఎక్కడైతే అమ్మవారి యొక్క ఇది జరుగుతూ వస్తుందో అంటే దాని గురించి కూడా చెప్తూ వస్తారు అమ్మవారికి సంబంధించింది. ఒకసారి పంచవర్ష సహస్రాన్ని ఒక 5,000 సంవత్సరాల పైనే కరువు వచ్చేస్తుందంట మొత్తం భూమండలం మీద. ఎక్కడ కూడా నీటి చుక్క కానీ ఉండదు, ఒక చెట్టు అనేది పెరిగే పరిస్థితి ఉండదు. అప్పుడు దేవతలందరూ ఇట్లయితే సృష్టి ఎట్లమ్మా పరిస్థితి ఏంది అంటే అప్పుడు అమ్మవారు శాకంభరి రూపంగా వచ్చేస్తుంది. అంటే అమ్మవారి దేహంలో నుంచే మొత్తం చెట్లు వచ్చేసేస్తాయి, దాని నుంచి కూరగాయలు వస్తాయి, పండ్లు వస్తాయి. అంటే జనాలందరూ ఏమేమి తినాలి అనుకుంటారో ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి దేహంలో నుంచే వస్తుంది. అంటే ఆ విధంగా ప్రతి ఒక్క దానికి అంటే ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ వస్తే మనకు శాస్త్రంలో చెప్తూ వస్తున్నారు, జనని ప్రశ్నుతస్తని వత్సంధ్వరితమాగత్య సంప్రీణయతి వత్సల అనుకొని. అంటే ఒక పుట్టిన పిల్లవాడు ఉంటాడు, ఉయ్యాల్లో పడుకొని ఏడుస్తుంటాడు. వాడు తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి తన అన్నం తింటున్నా లేదంటే ఇంకా ఏదైనా ఉన్న పరిగెత్తుకొని వచ్చేసేసి పిల్లవాని దగ్గరికి వస్తుంది. ఇప్పుడు కడుపు నొప్పితో ఏడుస్తున్నాడా, చీమగుట్టి ఏడుస్తున్నాడా, ఆకలి ఏడుస్తున్నాడా అనుకొని ఆమెనే తెలుసుకొని ఆ కష్టం నుంచి ఆ పిల్లవాడిని కాపాడుతూ వస్తుంది. అదేవిధంగా ఈ నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారిని ఆరాధన చేస్తారో అంటే మనం పిల్లవాళ్ళలాగా మనకు కొన్నిసార్లు కష్టం ఎక్కడి నుంచి వస్తుందో అది లేదు, ఎవరు మనల్ని ఇబ్బంది పెడుతున్నారో అది లేదు, దానికి ఏం చేసుకోవాలి, ఎట్లా మనం బయటపడాలి మనకి ఏమీ తెలియదు. అంటే ఆ పిల్లవానికి చీమ కొడుతున్నావు అని తెలియదు, దోమ కొడుతున్నది లేదు, ఆకలి అవుతున్నావు అని తెలియదు. వానికి తెలిసింది ఏంటి అంటే ఏడవడం. అదేవిధంగా మనకు తెలిసింది ఏంటి అంటే అమ్మవారి పాదాలు పట్టుకోవడం. మనం అమ్మవారిని మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తూ వస్తామో మనకు వచ్చిన కష్టాలన్నిటినీ కూడా అంటే దాంట్లోనే చెప్తే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అంటే ప్రతి ఒక్క భూతంలో, భూతము అనే దానికి ప్రాణి అనే అర్థం. ప్రతి ఒక్క ప్రాణి కూడా తల్లిని అంటే తండ్రి అక్కడ బాధ్యత లేకుండా వెళ్ళిపోవచ్చు. తల్లి మాత్రము ఆ పిల్లలు ఒక లెవెల్కి వచ్చేంత వరకు తల్లి పట్టుకొనే ఉంటుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు. అదేవిధంగా మనం అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ వస్తే మన కష్టాలన్నీ తొలగిపోయి మనం ఒక లెవెల్కి వచ్చేంత వరకు అమ్మవారు మనం పట్టుకొని మనం కాపాడుతూ వస్తుంది. ఓకే, మరి ఎలా ఆరాధించాలి అమ్మవారిని నవరాత్రుల్లో? హోమాలు ఇవన్నీ పక్కన పెడితే ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకోవాలి అని అంటే అమ్మవారి ఆరాధన ఏ రకంగా? అంటే నిరంతరం నామస్మరణం. ఒకటి లలితా సహస్రనామావళి ఉంది,
లేదంటే సప్తశ్లోకి ఉంది, ఏవి నాకు రావు, శ్రీమాత్రే నమః సరిపోతుంది అనే ఒక్క మంత్రమే చాలు. అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. అంటే మననము ఎక్కువ సార్లు దాన్ని పురస్చరణ, దాన్ని అంటూ 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 ఉండడం ద్వారా అది మనల్ని కాపాడుతూ వస్తుంది అనుకో. అంటే ఒకే ధ్వని తరంగాలను ఒకే విధంగా దాన్ని పంపిస్తూ ఉంటే అదే ఒక శక్తిలాగా తయారైతూ వస్తుంది అనుకోని. అంటే మీకు ఏది రాలేదు, నాకు సర్వమంగళ మాంగళ్య శ్లోకం వస్తుంది, అదే పారాయణం చేయొచ్చు. నాకు కొద్దిగా నేను లలిత పారాయణం చేయగలుగుతా, లలిత సహస్రనామాలు పారాయణం చేయండి. లేదు నేను కొద్దిగా గురుముఖంగా నేర్చుకుంటా, సప్తశతి ఇటువంటివి ఆ శ్లోకాలను ఇటువంటివి పారాయణం చేయొచ్చు. లేదండి నాకు ఏమీ రాదు, శ్రీమాత్రే నమః అనుకొని చేస్తురండి. 3 అక్షరాలు, నమః అని కలిపితే 5 అక్షరాలు. ఈ 5 అక్షరాలు మనం చేస్తూ వస్తే, కాకపోతే ఏమంటే ఏది చేయాలన్నా గురుముఖంగా ఉపదేశం ఉండాలి, ఎవరికి వాళ్ళు చేయడానికి పనికిరాదు. అంటే ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఎంత ఒక పిల్లవానికి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఒక స్కూల్లో ఇప్పుడు శ్రీకృష్ణుడు పుడతాడు, ఆయన జగద్గురువు, ఆయన దగ్గర లేనిది అనేది ఆయనకు మొత్తం ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి. కానీ సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళి అధ్యయనం చేస్తాడు. అంటే దేనికైనా కూడా ఇప్పుడు మీరు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఒక స్కూల్ నుంచి నాకు ఒక సర్టిఫికేట్ ఉండాలి, అట్లా ఉంటేనే నేను చదువుకున్నవాని కింద. అది లేదు అంటే అది కాదు. మీరు ఆ శ్రీమాత్రే నమః అనేదాన్నే గురుముఖంగా ఉపదేశం తీసుకోండి, దాన్ని తీసుకొని చదివితేనే దానికి ఒక వాల్యూ. ఆ విధంగా చేస్తూ వస్తే అంటే యాదృశీ భావన సిద్ధిర్భవతి తాదృశి. అంటే మన మనస్సులో ఎటువంటి భావన ఉంటుందో అటువంటి ఫలితమే మనం పొందుతూ వస్తాము అనుకో. అంటే శృంగేరి జగద్గురు గారు ఒకసారి తన ఉపన్యాసంలో చెప్తూ వస్తారు, అంటే నేను పెద్ద చండీ హోమం చేశానండి, లేదంటే నేను ఇంకొక పెద్ద హోమాన్ని చేసినాను, నాకు ఫలితం రాలేదు అంటారు. కానీ అక్కడ ఫలితం వచ్చింటుంది. అంటే ఇతని ఉద్దేశం ఏంటి, నేను ఇది కార్యక్రమం చేస్తున్నా, ఒక 100 మంది చూడాలి, అందరు నన్ను పొగడాలి, లేదంటే దీనికి ఇన్ని వ్యూస్ రావాలి, ఇంత కావాలి అనుకొని ఇతను అనుకుంటుంటాడు. అమ్మవారి అనుగ్రహం రావాలి, నా కష్టం పోవాలనే ఆలోచన ఉండదు. అంటే ఇతని మనసులో ఏ భావన ఉంటుందో అదే భావన ఆ ఫలితాన్ని అమ్మవారి ఇస్తుంది. నేను చేస్తున్నంతసేపు అమ్మవారి మీదనే పూర్తిగా దృష్టి పెట్టి నేను అమ్మవారిని ఒక అనుగ్రహం కోసం చేస్తున్నాను అనుకొని చేస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం కంపల్సరీగా జరుగుతుంది. నేను భావన ఇది పెట్టుకున్నాను అంటే అదేటువంటి ఫలితాలు కూడా మనకు రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఇలాంటి పారాయణాలు చేసిన, ఇలాంటి పూజలు నవరాత్రుల టైంలో నియమాలు ఎక్కువగా పాటించాల్సి ఉంటుంది అంటారు కదా, నిజంగా అవన్నీ పాటించాలంటారా? కంపల్సరీ. ఎటువంటి? ఎందుకు అంటే మనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆ అమ్మవారికి చెప్పినటువంటి నియమాలను మనం పాటిస్తూనే రావాలి. ఇప్పుడు మీరు ఐఏఎస్ పాస్ కావాలి అంటే దానికి తగినటువంటి శిక్షణ, దానికి తగినటువంటి నియమాలు మీరు పాటిస్తేనే, మీరు లేదా ఒక ఎంబీబీఎస్ కావాలి అంటే దానికి తగినట్లే ఉండాలి. అదేవిధంగా ఒక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆ పొందేటువంటి యోగ్యత మనకు రావాలి. ఇక్కడ నేను మిలిటరీలో నేను చేరాలి అంటే దాన్ని యోగ్యత, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలి అన్నా దానికైనటువంటి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలన్నింటినీ మనం చేయగలిగితేనే వాడు మనల్ని లోపలికి రాణిస్తాడు. కరెక్టే. అంటే ఇక్కడ కూడా ఏంది అంటే అమ్మవారిని మనలో ఆవాహన చేసుకోవాలి అంటే ఆ అమ్మవారికి చెప్పినటువంటి మనం ఫస్ట్ మన దేహం అనేది శుద్ధి కావాలి. దేహం శుద్ధి అయితే మనస్సు శుద్ధి అవుతుంది. మనస్సు శుద్ధి అయిన తర్వాతనే అమ్మవారు వస్తుంది. ఈ దేహం శుద్ధి కావాలి అంటే ఫస్ట్ దానికి చెప్పినటువంటి శౌచాలు ఏవి ఉన్నాయో అవన్నీ పాటించాలి. తర్వాత మనం ఫస్ట్ చెప్పాలంటే ఏ అన్నం తింటామో అటువంటి బుద్ధి వస్తుంది అనుకోని. ఎందుకంటే అన్నాన్ని ఇప్పుడు మనకు వెనక ఏం చెప్తుండ్రు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికి కూడా బ్రాహ్మణుల్లో చాలా మంది అంటే దాని గురించి చాలా కాంట్రవర్సీ, బయట వాళ్ళు చేసింది తినరు అది ఇది అంటారు. ఇప్పటికి కూడా తినరు. ఎందుకు అంటే అది ఏ విధంగా వచ్చిందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎవరు చేసినారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం దాంట్లో మలమూత్రాదులను కలిపే వాళ్ళు ఉన్నారు. అంటే మనుష్య రూపేణ మృగాశ్చరంతి అని, మనుష్య రూపంలో ఉండేటువంటి మృగాలు అనుకునే వాళ్ళు. అంటే తినేటువంటి పదార్థాల మీద జరుగుతున్నాయి, మనం రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం. ఇటువంటి ఏవైనా జరిగి ఉండొచ్చు. అందుకోసమే అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే మనం ఆ వంటను మన కళ్ళారా మనం చూసుకొని మనం వండి
మనం తినాలి అప్పుడే. అంటే ఆ విధంగా చేయడం ద్వారా ఏమంటే అన్న శుద్ధి అనేది కలుగుతుంది. తర్వాత ఆ అన్నాన్ని మనం తీసుకున్నప్పుడు మన దేహం కూడా శుద్ధి అవుతూ వస్తుంది. తర్వాత ఈ నవరాత్రుల్లో కూడా పగలంతా ఉపవాసం ఉండాలి, రాత్రి పూజ అయిన తర్వాత భోజనం చేయాలి అనే పరిస్థితి. అంటే అక్కడ కూడా కొన్ని చాలా చెప్తున్నారు, నక్తము, ఏకభుక్తము, ఈ విధంగా చెప్తూ వస్తున్నారు. నక్తము అనే పదానికి ఏమంటే రాత్రి భోజనం చేయాలి, పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయడం. లేదా ఏకభుక్తం, రోజులో ఒకసారి భోజనం చేస్తాం, ఏ సమయంలో కావచ్చు. ఈ విధంగా దానికి నియమాలు చెప్తూ వచ్చినారు. ఆ నియమాల ప్రకారంగా మనం వాటన్నిటిని పాటిస్తూ, అంటే అమ్మవారి అనుగ్రహాన్ని నేను విశేషంగా పొందాలి అనుకుంటా. నేను అంటే ఏదో ఒక పని చేసుకుంటా అంటే నేను ఎట్లున్నా అవుతుంది. నేను మిలిటరీలోనో పోలీస్లోనో ఐఏఎస్ డాక్టరో కావాలి అంటే ఆ గోల్ రీచ్ కావాలంటే దానికి ఉన్నటువంటి నియమాలు నేను ఖచ్చితంగా పాటించాలి. అదే విధంగా నేను ఏదో విధంగా బతుకుతా అంటే ఏ నియమాలు అవసరం లేదు. అమ్మవారి యొక్క అనుగ్రహాన్నే పొందుతా అంటే పొందేదానికి ఆ నియమాలు ఏమున్నాయో అవన్నీ కూడా మనం పాటించాల్సిందే. పాటించకపోతే అమ్మవారు మన దగ్గరికి రాదు. మనకు అన్ని కావాలనుకున్నట్టు అని అంటే అమ్మవారిని కావాలి అనుకుంటే ఇప్పుడు ఈ ప్రదేశానికి ఒక రాష్ట్రపతినో ప్రధానినో రావాలి అంటే దీనికి సంబంధించినటువంటి అన్ని పర్మిషన్స్ రావాలి, ఏర్పాట్లు దానికి తగ్గట్టు అవన్నీ అక్కడ జరిగినప్పుడు మాత్రమే అమ్మవారు వస్తుంది. అదే అంటే ఆ విఐపి అక్కడికి వస్తాడు. అదేవిధంగా మన దగ్గరికి అమ్మవారు రావాలంటే మన దేహం అనేది వీటన్నిటికీ యోగ్యంగా ఉండాలి. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తూ వస్తాడు, అక్కడ విశ్వరూప దర్శనం టైంలో దివ్యం దదామి తే చక్షు అనుకొని చెప్తారు. అంటే అందరు ఇక్కడ ఉన్నారు, విశ్వరూపం జరుగుతూ ఉంది, ధృతరాష్ట్రునికే అనిపిస్తాను, నీకు నేను దివ్యమైనటువంటి అర్జునునికి కూడా చెప్తాడు, నువ్వు ఈ కళ్ళతో నన్ను చూడలేవు, నీకు దివ్యమైనటువంటి కళ్ళని ఇస్తున్నాను చూడు అనుకొని చెప్తేనే అప్పుడు ఆయనకు ఆకాశంలో ఉండేదన్నీ కనిపిస్తూ వస్తుంది. అంటే ఆ విష్ణుమూర్తి యొక్క స్వరూపం అనేది కనిపిస్తుంది. అంటే మామూలు వీటిని చర్మచక్షువులు అంటారు, అంటే చర్మంతో ఉన్నటువంటి కండ్లు. ఈ కండ్లతో మనం కొన్నిటినే చూడగలుగుతాం, అన్నిటినీ చూడలేం. సప్తశతిలో కూడా దివాంధా ప్రాణిన కేచి ద్రాత్రావంధా తథాపరే. కొన్ని ప్రాణులు పగలు చీకటి అంటే వాటి, కొన్ని ప్రాణులకు రాత్రి చీకటి. ఇప్పుడు గుడ్లగూబ ఇటువంటివి ఉన్నాయనుకోండి, పగలు చూడలేవు, మీరు ఎంత వెళ్తురు సూర్యుడు ఉన్నా కూడా అవి కనపడవు. రాత్రావంధా తథాపరే అంటే ఇదే చర్మచక్షువులతో కొన్ని రాత్రి చూడగలుగుతాయి, కొన్ని పగలు చూడగలుగుతాయి. కొన్ని పగలు రాత్రి కూడా సమానమైనటువంటి దృష్టి ఉంటాయి. ఇప్పుడు పులి ఇటువంటి వాటికి పగలు చూస్తాయి, చీకట్లో కూడా వాటి కళ్ళు కనిపిస్తాయి. అంటే ఇదంతా భిన్నమైనది. అదేవిధంగా అమ్మవారిని చూడాలి అంటే ఆ దివ్యమైనటువంటి ఒక స్వరూపం అనేది మన దగ్గరికి రావాలి అంటే దానికి తగినట్లు మన దేహం అనేది శుద్ధి కావాలి. శుద్ధి జరగాలి అంటే ఏంటి అంటే ఈ ఉపవాసాదులు ఇవన్నీ నా నియమాలు నిష్ఠలు ఏవే ఉన్నాయో, స్నానం చేయాలంటే ఎన్ని గంటలకు స్నానం చేయాలి, చల్లనీళ్ళతో స్నానం చేయాలి, ఇట్లా భూషయ్యమే చేయాలి, మనసుకు ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా ఉండదు, ఇవన్నీ మనం చేసుకున్నప్పుడు మాత్రమే అమ్మవారు మన దగ్గరికి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అయితే చాలా మంది నవరాత్రుల్లో అమ్మవారి భవానీ దీక్షలు అని చెప్పి మాలలు అని చెప్పి తీసుకుంటూ ఉంటారు కదా, ఇది నిజంగా మన శాస్త్రంలో ఉందా ఈ నవరాత్రుల్లో ఇలాంటి దీక్షలు చేయాలి అని చెప్పి? అంటే ఈ దీక్ష తీసుకోవడం వల్ల అంటే దీక్ష అనే దాన్ని శాస్త్రంలో చెప్పినారు. ఎందుకంటే నేను ఈ మంత్ర దాన్ని దీక్ష అంటారు, పురస్చరణ అనుకొని చెప్తూ వచ్చేవి ఉన్నాయి. అంటే ఆ మంత్రాన్ని నేను ఇన్ని రోజులు ఈ అమ్మవారిని విశేషంగా నేను ఆరాధన చేస్తూ వస్తా అనుకోని అంటే మనం చూస్తున్నాం. దాని నుంచి ఎంతో మంది కూడా సన్మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే చెడు ఆలోచనలో లేదంటే చెడు అలవాట్లు ఉండి కూడా ఈ దీక్ష తీసుకున్న తర్వాత ఆ 48 రోజుల కాలము ఎటువంటి చెడుకు వెళ్లకుండా ఒక 48 రోజులు ఇట్లా ఉన్నవాడు తర్వాత కూడా ఉండే శక్తి అతనిలో ఉంటుంది. చాలా మంది మారిపోతూ వస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఈ కాలంలో ఏమంటే ప్రతి ఒక్కరు కూడా వ్యసనాలకు అలవాటైపోతూ ఉన్నారు. వ్యసనం అంటే ఏదో డ్రగ్స్ ఇటువంటివనే కాదు, చిన్న ప్రతి ఒక్కరింట్లో వ్యసనాలకి బాధ ఉన్నారు. ఎందుకు అంటే పొద్దున్న లేస్తే కాఫీ తాగకుండా ఉండలేని పరిస్థితి. అయ్యో నాకు కాఫీ లేదంటే ప్రపంచమే మునిగిపోయింది అనే పరిస్థితిలో ప్రతి ఒక్క ఇంట్లో కనిపిస్తున్నారు. అంటే దీన్ని వ్యసనము అంట. అంటే ఒకటి లేకుండా ఉంటే నేను బతకలేను అనే పరిస్థితి కోల్పోయినట్టుగా ఫీల్ అవుతుంటారు. అంటే మనిషి ఏ విధంగా బతకాలి అంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను బతుకుతా అనేటట్లు.
వికారహేతో సతి విక్రయంతే ఏషాన్న చేతాంసి తయేవ ధీరాహ అనుకొని ఒకటి చెప్తూ వస్తారు కాళిదాసు. అంటే అండి అంటే ధీరులు అంటే ఎవరు ధీరులు అనే దాని గురించి చెప్తారు. వికారహేతౌ సతి విక్రయంతి ఏషాన్న చేతాహ అంటే అక్కడ మనస్సు వికారం పొందేదానికి అవకాశం ఉన్నా ఎవరి మనస్సు అయితే వికారం చెందదో ఓకే వాడు ధీరుడు. అంటే చలించకుండా చలించకుండా ఉంది. ఇప్పుడు నేను ఉపవాసం ఉన్నా, ఇక్కడ అన్ని ఇట్లా పొగలు కక్కుతున్నటువంటి 100 రకాల ఐటమ్స్ ఉన్నాయి, ఉన్నా కూడా నాకు అవి తినాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా రాకుండా ఉంటే అప్పుడు నేను ధీరుణ్ణి అవుతా. కానీ పొద్దున్న లేస్తూనే నేను కాఫీ తాగలేకపోతే నేను నా ప్రాణమే పోయింది అనేటువంటి పరిస్థితి ఉంటే ఇది కంపల్సరీగా మనం దుర్బలం. అంటే మీకు వాళ్ళకి ఎంతన్నా టాలెంట్ ఉండొచ్చు, దేహంలో ఎంతన్నా శక్తి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అతను దుర్బలుడు. ఎవడు ధీరుడు అంటే ఇక్కడ మొత్తం మంచు గడ్డ కట్టుకొని ఉంది, అయినా కూడా నేను ప్రశాంతంగా కూర్చోగలుగుతా. లేదా 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది, ఎటువంటి కష్టం లేకుండా నేను కూర్చోగలుగుతా. అటువంటి పరిస్థితి ఉండాలి. ఆకలి అవుతున్నా తినాలి అనేటువంటి స్పృహ ఉండకూడదు. అట్లా ఉండే అంటే మన దేహాన్ని ఏ విధంగా మార్చుకోవాలి అంటే ఏ పరిస్థితులకైనా కూడా మనం దాన్ని సెట్ అయ్యేటట్లు చేసుకోవాలి. మన ఆధీనంలో ఉండే ప్రతి ఒక్కటి వెనక ఏంటి అంటే ప్రతి ఒక్కటి మన ఆధీనంలో ఉంటుండే. ఇప్పుడు ఎవరికి అవి ఆధీనంలో లేకుండా ఉన్నారు. అంటే మన పిల్లలను మనం ఏ విధంగా తయారు చేయాలి అంటే ధీరులుగా తయారు చేయాలి. అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా మన కంట్రోల్లో అది ఉండాలి, కానీ దాని కంట్రోల్లో మనం ఉండకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ కంట్రోల్కి వచ్చేసినారు. అంతే. మా స్నేహితుడు ఒక మాట అంటుంటాడు, కుక్క తోకను ఊపాలి కానీ తోక కుక్కను ఊపకూడదు, లేదా ఏనుగు తోకను ఊపాలి కానీ తోక ఏనుగును ఊపకూడదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్క మనిషి దుర్బలుడైపోయి ఆ తోక అనేది మనల్ని ఊపుతూ వస్తుంది. చిన్న పరికర రూపంలో అట్లా అవుతూ ఉంది. అంటే ఇదన్నీ పోవాలి అంటే ఫస్ట్ మనిషికి ఏమంటే నియమాలు, నిష్టలు. అంటే మన శాస్త్రంలో ఏం చెప్పిందో, అంటే మనది ఏంటి అంటే ఒక కేవలం మిగిలినవన్నీ ఒక శాస్త్రం అంటే ఒక బుక్, మనది అట్లా కాదు, ఒక జీవన విధానం. మీరు భగవద్గీతలో చూస్తే మీరు ఏం తినాలి, ఎట్లా పడుకోవాలి, ఎట్లా మాట్లాడాలి, అంటే తినేదానికి ఇప్పుడు మనకు ప్రతి ఒక్కటి చెప్తూ వచ్చినారు. కింద కూర్చొని మాత్రమే భోంచేయాలి. ఇప్పుడు అందరూ నిలబడి భోంచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే దీని నుంచి. దీని గురించి కూడా ఒక కథ ఉందమ్మా. ఏంటండి? ఒకసారి భోజ మహారాజు తన భార్య యొక్క అంతఃపురానికి వెళ్తాడు. ఈయన చక్రవర్తి, ఈయనని ఎవడు అడ్డుకునే వాడు లేడు. డైరెక్ట్ మహారాణి యొక్క అంతఃపురంలోకి వెళ్ళి ఆమె బెడ్రూమ్లోకి డైరెక్ట్ వెళ్ళిపోతాడు. వెళ్తూనే మహారాణి ఈయనను చూసి ఆ మూర్ఖుడా రా అనుకొని ఉంటుందంట. అనేసరికి ఈయన భోజ మహారాజు అంటే సంస్కృత వాంగ్మయంలో పెద్ద పండితుడు, ఆయన పెద్ద చక్రవర్తి. అదే విధంగా అంతే పాండిత్యం. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళ ఏ విధంగా ఉన్నారు, భోజ మహారాజు అంతే పెద్ద పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చంపు రామాయణం, చంపు భారతము, ఈ విధంగా చాలా గ్రంథాలు రాసినాడు. ఈయనకు ఆశ్చర్యం అవుతుంది, ఏంటి ఇది నన్ను మూర్ఖుడా అని ఎందుకనింది నా భార్య అనుకుని అర్థం కాకుండా మరుసటి రోజు ఆస్థానానికి వెళ్తాడు. ఒక్కొక్క కవి వస్తూనే రాండి మూర్ఖుడా అనుకుని ప్రతి ఒక్కరిని ఆయన అట్లే పిలుస్తాడు. అందరికీ అర్థం కాదు, ఇట్లా ఎందుకు నన్ను ఇట్లా పిలుస్తున్నారు, ఎందుకు ఇట్లా పిలుస్తున్నారు అని. లాస్ట్ కాళిదాసు వస్తాడు, మూర్ఖులు గారు రండి అనుకున్నాడు. అనేసరికి నాకు ఆశ్చర్యమై ఒక శ్లోకం చెప్తాడు, ఖాదన్న గచ్చామి హసన్న భాషే అనుకొని. అంటే నేను నిలబడి భోంచేయను. కొంతమంది ఎక్కువ నవ్వుతూ మాట్లాడుతుంటారు. హసన్న భాషే ద్వాభ్యాం తృతీయో నభవామి రాజన్. ఇద్దరు మాట్లాడుతూ ఉండగా వాళ్ళ మధ్యలో నేను మూడోవాడిగా వెళ్ళాను. ఇవి ఏవి నేను చేయకున్నప్పుడు నేను మూర్ఖుడిని ఎట్లయితా అంట. అంటే అక్కడ రాణి అంతఃపురంలో ఆమె మాట్లాడుతుంటే ఈయన మధ్యలో పోయి దూరుతాడు. అప్పుడు రాణి ఈ మాట అంటుంది. అంటే అక్కడ ఆపదంగా ఆయన మూర్ఖుడు అనింది. కానీ ఇప్పుడు బఫే సిస్టంలో భోంచేసే వాళ్ళను ఆ శ్లోకంలో చెప్పేది ఏంటి అంటే ఖాదన్న గచ్చామి, అంటే నిలబడి నడుస్తూ నేను భోంచేయను అనుకో. అంటే దీని నుంచి ఒకటి ఎందుకు అంటున్నారంటే సకల రోగాలకు మూలం ఏంటి అంటే నిలబడి భోంచేయడం, నిలబడి నీళ్లు తాగడం.
అవి మన శాస్త్రంలో వీటన్నిటిని గురించి చెప్తూ వచ్చినారు. భోజనం అనేది మీరు పద్మాసనంలోనే కూర్చొని భోజనం చేయాలి, కానీ ఈ కాలంలో ఎవరు చేయట్లేదు. మన తాతల కాలంలో 70 ఏండ్లు 80 ఏండ్లు వచ్చినా కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇప్పుడు 25 ఏండ్లకు ఆరోగ్యంగా అంత ఉన్నారా అంటే లేని పరిస్థితి వస్తుంది. అప్పుడు 100 ఏండ్లు బతుకుతుండ్రి, ఇప్పుడు 45 50 ఏండ్లకు ఉంటున్నారా లేదా అంటే అన్ని రోగాలు. వీటన్నిటికి కారణం ఏంటి అంటే మన భోజన విధానము, అంటే వీటినే నియమాలు అనుకుని అంటారు. ఆ నియమాలు మన శాస్త్రంలో ఏ నియమాలు చెప్పినారో ఆ విధంగా మనం బతుకుతూ వచ్చినాం అనుకోండి, కంపల్సరీగా అంటే ఈ శాస్త్రంలో చెప్పేటప్పుడు కూడా నవరాత్రులు ఇవే తినాలి, ఇట్లే ఉండాలి. దీనికంటే ముందు ఇప్పుడు శ్రావణ మాసము భాద్రపద మాసంలో దధివ్రతము శాఖావ్రతము ఇట్లా చెప్తూ వస్తారు. అంటే ఈ వారము మీరు పెరుగు తినకూడదు, ఈ వారం మీరు కూరగాయలు తినకూడదు, ఈ విధంగా మనకు శాస్త్రంలో చెప్తూ కార్తీక మాసంలో కూడా అలాగే ఉంటుంది. ఆ విధంగా అంటే ప్రతి ఆయా ఋతువులను బట్టి ఈ విధంగా అంటే ఈ నియమాలు అనేది అయితే శాస్త్రంలో ఏం చెప్పినారో ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. అంటే మీరు ఏ పూజ ఏ వ్రతము ఏ హోమం ఏది చేయాలన్నా కూడా మీకు శరీరం సహకరించాలి. ఇప్పుడు ఇంట్లో హోమం పెట్టుకున్నాం, సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నాం, కడుపు నొప్పి లేచింది, మనం పూజలో కూర్చున్నా ధ్యాస పెట్టలేం, ఉండలేం. అదే శరీరం గట్టిగా ఉంది అనుకోండి, అంటే దీనికోసమే ఈ ఉపవాసాదులు ఇవన్నీ కూడా మనకు శాస్త్రం చెప్పింది ఏంటి అంటే ఈ టైంలో మీరు ఈ విధంగా ఉన్నారు అంటే మీకు మీ దేహం అనేది మీ కంట్రోల్లో ఉంటూ వస్తుంది. అయితే మనకు ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో పౌర్ణమికి కూడా చాలా విశిష్టత ఉంది అంటుంటారు కదా, ఏంటండి ఆ విశిష్టత? దాన్ని కోజాగార వ్రతము అనుకొని అంటారు. అంటే కోజా అంటే మీరు పంచాంగాల్లో చూస్తే కూడా కోజాగార వ్రతం అంటే కోజాగార పూర్ణిమ అనుకునేది ఈ పౌర్ణిమకు విశేషంగా చెప్తూ వస్తారు. అంటే ఈ అక్కడ కూడా ఆశ్వినే మాసిచ శుక్లపక్షే రమోత్సవే సన్నిహితే సుభక్త్యా అనుకొని ఈ ఆశ్వయుజ మాస శుద్ధ ప్రతిపత్తి నుంచి పౌర్ణిమ వరకు దీన్ని రమా ఉత్సవము, రమా అంటే లక్ష్మీదేవి యొక్క పూజ అనుకొని ఈ దాంట్లో కూడా విశేషంగా ఎవరైతే ఈ పౌర్ణిమ రోజు జాగారాన్ని సంస్కృత బంధు జాగర్తి జాగార వ్రతం అంటే ఆ రోజు రాత్రి అమ్మవారు చూస్తూ వస్తుందంట ఎవరెవరు నా కోసం మేలుకొని ఉన్నారు. ఈ పౌర్ణిమ రోజు ఎవరైతే రాత్రి మేలుకొని అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ వస్తారో, అమ్మవారిని తలుచుకుంటూ ఉంటారో వాళ్ళను అమ్మవారు విశేషంగా అనుగ్రహిస్తూ వస్తుంది అనుకోండి. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. అంటే ఆర్థికంగా మీరు బాగా డెవలప్మెంట్ కావాలి అంటే ఇప్పుడు చాలా మందికి శివరాత్రి గురించి తెలుసు, ఇంకొక దాని గురించి తెలుసు, కోజాగార వ్రతం గురించి చాలా మందికి తెలియని పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు రాత్రి కంపల్సరీగా అమ్మవారు చూస్తూ ఉంటుందంట. దాని పేరే కోజాగార. కహ అంటే ఎవరు, జాగారం అంటే మేల్కొని ఉన్నారు అని ఆ రోజు రాత్రి అమ్మవారిని ప్రతి ఒక్కరిని పరీక్షిస్తూ ఉండి ఎవరు మేల్కున్నారో దదాతి విత్తం తస్మై అనుకొని చెప్తూ వస్తారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారు విశేషంగా ఆర్థికంగా అభివృద్ధి అనేది చేస్తూ వస్తారు అనుకో. అమ్మవారి నామస్మరణ చాలా ముఖ్యం అంటారు కదా, ఆ రాత్రి మనం ఎలా జాగారంలో ఉంటాము, ఎటువంటి నామాన్ని జపించాలి? లక్ష్మీదేవికి సంబంధించినటువంటిది అంటే శ్రీ సూక్తము, లేదంటే శంకరాచార్యులు మనం అనుగ్రహించేదానికి కనకధారా స్తోత్రం అనుకొని చెప్పినారు, దాన్ని చేస్తూ రావచ్చు. లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామావళి, ఈ విధంగా మనకు చాలా చెప్తూ వచ్చినారు. అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఏ నామాన్నైనా సరే ఏ స్తోత్రాన్నైనా సరే ఆ రోజు మనం రాత్రి పారాయణం చేస్తూ వచ్చినామంటే, లేదు ఏది చెప్పలేకపోతే మహాలక్ష్మీ నమః అనుకుంటూ ఉన్నా కూడా అమ్మవారు మనల్ని కాపాడుతూ వస్తుంది. ఇంకొకటి ఏమంటే ఆ రోజు రాత్రి కంపల్సరీగా ఎవరైతే ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉందో వాళ్ళందరూ మేల్కొని ఉండడం చాలా ముఖ్యం. మళ్ళీ మరుసటి రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటాయి ఆ రోజు జాగరణ తర్వాత? జాగరణ చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం పడుకోకూడదు. అంటే ఒక వ్రతానికి ఏమంటే ఏకాదశి వ్రతం కానీ ప్రతి ఒక్కదానికి కూడా ఇప్పుడు చాలా మంది ఏమంటే తెల్లవారుజాము 4 గంటలు అయితే లేదంటే రాత్రి 12 డేట్ చేంజ్ అయిపోయింది ఈ విధంగా ఉండదు. అంటే ఈ వ్రతానికి ఏంటి అంటే ఈ వ్రతము అనే దానికి అందరికి అన్నిటికీ ఏంటి అంటే వీళ్ళ యొక్క శరీర స్థితిని కంట్రోల్ చేయడం. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే అనుగ్రహాన్ని పొందేటువంటి ఒక శక్తిని
మనకు కలగజేయడం. ఓకే. మరుసటి రోజు ఉదయం పడుకోకూడదు, మధ్యాహ్నం పడుకోకూడదు, రాత్రి భోజనం అయిన తర్వాతనే పడుకోవాలి. సూర్యాస్తమానం అయిన తర్వాత, సంధ్యాకాలం అయిన తర్వాత భోంచేసి ఓకే. దాని తర్వాతనే పడుకోవాలి. అంటే అంతసేపు నేను నా దేహాన్ని నేను కంట్రోల్లో ఉంచుకోగలుగుతా. ఇప్పుడు ఒకవేళ ఉండలేము, మధ్యాహ్న సమయంలో నిద్రించాము, ఇది లెక్కలోకి రాదా ఈ జాగరణ? దానికి తగినట్లే ఫలితం ఉంటుంది. అంటే ఫలితం రాదు నా దేవతోషణం వృథా. దేవునికి చేసిందేది ఎప్పుడు కూడా వృథా కాదు. ఓకే. కాకపోతే ఏమంటే 99 మార్కులు వచ్చిన వానికి ఇచ్చేటువంటి సీట్ వేరే ఉంటుంది, వానికి వచ్చే కాలేజ్ వేరే ఉంటుంది. 70 మార్కులు వచ్చిన వానికి వచ్చేటువంటి సీట్ వేరే, వానికి వచ్చే కాలేజ్ వేరే. 35 మార్కులు వచ్చిన వానికి ఇచ్చే కాలేజ్ వేరే, వానికి ఇచ్చే సీట్ వేరే. అదే విధంగా అనుగ్రహాల్లో కూడా వ్యత్యాసం అవుతూ వస్తుంటుంది. ఒకటి మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత నియమనిష్టలతో చేస్తామో అంత ఫలితం ఉంటుంది. అంటే ప్రత్యేకించి అది లక్ష్మీ అమ్మవారికి చేయాల్సిన జాగరణే. ఆ పౌర్ణమి అనేది కేవలం లక్ష్మీదేవికి సంబంధించి. ఇది ప్రతి ఆశ్వయుజ మాసంలో వర్తిస్తుందా? ప్రతి ఆశ్వయుజ పౌర్ణిమ కూడా కోజాగార వ్రతం ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆ రోజు ఓన్లీ జాగరణేనా, మళ్ళీ డేలో ఉపవాసము లేదంటే ఇంకా వేరే కార్యక్రమాలు ఏమైనా? అంటే దానికి సంబంధించినటువంటి ఒక చిన్న పూజా విధానం ఇవన్నీ కూడా చెప్పినారు. దాని ప్రకారంగానే మనం చేస్తూ రావాలి అనుకో. ఓకే. ఎటువంటి పూజ ఉంటుంది ఆ రోజు? ఆ రోజు లక్ష్మీదేవికి సంబంధించింది పూజా వ్రతాదులు ఇట్లా కొన్ని విశేషంగా చెప్తూ వచ్చినారు. ఇంకా ఈ ఆశ్వయుజ మాసంలో ఏమంటే చాలా మందికి తెలియంది ఏంటి అంటే లక్ష్మీనారాయణం అనే ఒకటి ఉంటుంది. లక్ష్మీనారాయణ హృదయము అనుకోని. ఓకే. ఆ స్తోత్రాన్ని ఆశ్వినే మాసిచ శుక్లపక్షే రమోత్సవే సన్నిహితే సుభక్త్య పఠేతు తథా ఏకోత్తరవార వృద్ధ్య లభేత్ స సౌవర్ణమయీం సువృష్టిం. అంటే పాడ్యమి నుంచి పౌర్ణిమ వరకు ఎవరైతే లక్ష్మీనారాయణ హృదయాన్ని ఏకోత్తరవార వృద్ధిగా, అంటే పాడ్యమి రోజు 1 పారాయణము, విదే రోజు 2 పారాయణాలు, తదే రోజు 3 పారాయణాలు, దశమి రోజు 10 పారాయణాలు, రోజు ఒకటి పెంచుతూ పౌర్ణిమ రోజు 15 పారాయణాలు. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు లభేత్ సౌవర్ణమయీం సువృష్టిం, అంటే బంగారు వర్షమే వాళ్ళ దగ్గర కురుస్తుంది అనుకోని. అంటే బంగారు వర్షం అంటే డైరెక్ట్ ఇట్లా వర్షం పడుతుందని కాదు. అంటే వాళ్ళు ఏ పనిలో చేయబెట్టినా అన్ని పనులు సక్సెస్ అయిపోవడము, వీళ్ళు ఎక్కడికి పోయినా కూడా ఆ ప్రతి ఒక్క పని జరగడము, అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదన కావడము, ఇవన్నీ జరుగుతూ వస్తాయి అనుకోండి. ఓకే. ఇప్పుడు మీరు ముఖ్యంగా నవరాత్రుల్లో చండీ హోమం చేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి ఫలితం పొందొచ్చు అన్నారు కదా. మళ్ళీ చండీ హోమంలో కూడా అంటే రకరకాలుగా ఉంటాయా? చండీ హోమం అనేది ఒకటేనా? చండీ హోమంలో చాలా రకాలుగా చెప్తూ వస్తున్నాము. నవచండి, శతచండి, సహస్రచండి, అయుతచండి, లక్షచండి, ఈ విధంగా దాంట్లో విభేద అంటే దాన్ని చెప్తూ వచ్చినారు. అంటే సప్తశతిలో ఉన్నటువంటి 700 శ్లోకాలతో ఉన్నటువంటి ఆ సప్తశతిని 9 సార్లు పారాయణం చేసి ఒకసారి హోమం చేయడం, దీన్ని నవచండి అంటారు. ఈ 700 శ్లోకాలను 100 సార్లు పారాయణం చేసి 10 సార్లు హోమం చేయడాన్ని శతచండి అంటారు. అదే సప్తశతిని 1000 సార్లు పారాయణం చేసి 100 సార్లు హోమం చేయడాన్ని సహస్రచండి అని, 10,000 పారాయణాలు చేసి 1000 సార్లు హోమం చేయడాన్ని, అంటే అక్కడంతా కూడా హోమం అనేది పారాయణం దాంట్లో దశాంశం అంటే ఒక 10వ భాగాన్ని మనం హోమం చేస్తూ వస్తాం. ఈ విధంగా అంటే 1,00,000 పారాయణాలు చేసి 10,000 సార్లు హోమం చేయడం. అదే విధంగా ఇక్కడ ఇంకొక అంటే శతచండి, సహస్రచండి వీటన్నిటిలో కూడా ఏకోత్తర వార వృద్ధి అనుకొని ఉంటుంది. అంటే మొదటి రోజు 1 పారాయణం చేయాలి, 4,000 జపం చేయాలి మూలమంత్రాన్ని. రెండవ రోజు 2 పారాయణాలు చేయాలి, 3,000 జపం చేయాలి. మూడవ రోజు 3 పారాయణాలు చేయాలి, 2,000 జపం చేయాలి. 4వ రోజు 4 పారాయణాలు చేయాలి, 1000 జపం చేయాలి. అంటే ఏ రోజు ఏది చేయాలనేది ఒక లెక్క ఉంటుంది. ఒక లెక్క ఉంటుంది. అంటే ఒక్కొక్క వ్యక్తి ఈ 5 రోజుల్లో మొదటి 4 రోజుల్లో 10 పారాయణాలు, 10,000 జపం చేయాలి. ఈ విధంగా జపం చేసి దశాంశం హోమం చేస్తూ రావాలి. అంటే 10 మంది కూర్చొని
మొదటి రోజు 10 పారాయణాలు ఓకే 40,000 జపము, మ్మ్. రెండవ రోజు 20 పారాయణాలు 30,000 జపం, మ్మ్. మూడవ రోజు 30 పారాయణాలు 20,000 జపం, మ్మ్. నాలుగవ రోజు 40 పారాయణాలు 10,000 జపం. ఓకే ఇదంతా చేసేసరికి 100 పారాయణాలు 1,00,000 జపము అవుతుంది. మ్మ్. ఐదవ రోజు వీటన్నిటికీ కూడా హోమాన్ని చేస్తూ రావడం. మ్మ్. దీన్ని శతచండి అనుకొని, ఓకే దీన్నే ఇంటూ 10 సార్లు 10 రెట్లు ఎక్కువ చేస్తే మ్మ్. సహస్రచండి, దాన్ని 10 రెట్లు ఎక్కువ చేస్తే అయుతచండి, మ్మ్. దాన్ని 10 రెట్లు ఎక్కువ చేస్తే లక్షచండి. ఈ విధంగా అయితే వస్తుంటుంది. ఓకే అయితే ఇప్పుడు ఒక 3-4 రకాలుగా చెప్పారు. శతచండి అని, అయుతచండి అని, సహస్రచండి అని. ఏది చేయడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందంటారు? అంటే మన శక్తిని అనుసరించి, మ్మ్. మనకున్నటువంటి కోరికను అనుసరించి, మన యొక్క శక్తిని అనుసరించి, అంటే శాస్త్రంలో చెప్పేటప్పుడు అంతా కూడా మ్మ్. యథాశక్తి అనుకొని చెప్తూ వస్తారు. హా. అంటే ఒక చిన్న వ్యక్తి ఉన్నాడు, ఒక రైతు, ఒక చిన్న వ్యాపారస్తుడో నవచండి చేసుకోవాలి మ్మ్. స్తోమతకి స్తోమతకు తగినట్లు. ఓకే ఇతను సహస్రచండి చేయాలని వెళ్ళకూడదు. మ్మ్. ఒక పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడు, అతను నవచండి చేస్తే మ్మ్. అతనికి ఆ ఫలితం అనేది సంపూర్ణంగా రాదు. ఓకే. ఇప్పుడు నేను ఇంట్లో ఒక చిన్న పిల్లిని సాకుతూ ఉన్నాను అనుకోండి, మ్మ్. నేను తినేటువంటి ఒక అన్నంలో ఒక ముద్దను దానికి పెట్టేసేస్తే సరిపోతుంది. అవును అదే నేను ఏనుగును సాకుతున్నాను అనుకోండి, దానికోసమే ఒక మావటివాడు ఉండాలి, దానికోసమే ఒక వంటవాడు ఉండాలి. అంటే దానికి పెట్టేది ఆ విధంగానే పెడుతూ రావాలి. అవును అవును. అంటే మన వ్యాప్తి ఎంత ఉంది, మ్మ్. మన ఆ అంటే యథాశక్తి మనం అనుకున్నటువంటి ఫలితం ఏంటి, మ్మ్. అంటే చిన్నగా ఏదో నా కుటుంబం వరకు నేను బాగుండాలి అనే దానికి, మ్మ్. నా వ్యాపార సామ్రాజ్యం మొత్తం బాగుండాలి మ్మ్. అనేదానికి చాలా వ్యత్యాసాలుగా వస్తుంది. ఓకే అంటే ఇతని వ్యాప్తి ఏ విధంగా ఉంటుందో మ్మ్. దానికి తగినట్లు మనకు దీని గురించి కూడా పురాణంలో కథ వస్తుంది. మ్మ్. ఒక బీదవాడు మ్మ్. ఎండాకాలంలో అందరికీ కొబ్బరి బొండలు దానం చేసినాడంట. ఓకే చేసేసరికి ముందు జన్మలో అతను ఒక రాజులాగా పుడతాడు. మ్మ్. తర్వాత అతనికి పూర్వజన్మ స్మృతి గురించి ఒక మహర్షి చెప్పిన తర్వాత మ్మ్. ఈయనకు అనిపిస్తుంది, పోయిన జన్మలో నేను కొబ్బరి బొండాలు దానం చేసినందుకు ఈ జన్మలో నేను రాజు అయినానని మ్మ్. ఈయన బంగారు కొబ్బరి బొండాలు చేసి దానం చేస్తా అంట. మ్మ్. కానీ ఫలితం రాదు. కావాలని చేశారు. అంటే అట్లని కాదు, ఈ వీని శక్తికి మ్మ్. కొబ్బరి బొండం దానం చేయడం చాలా కష్టం. ఆ, ఆ. అంటే అతనికి రోజుకు 100 రూపాయలు సంపాదన ఉన్నవాడు 10 రూపాయలు పెట్టు 20 రూపాయలు పెట్టు కొబ్బరి బొండం దానం చేయడం అంటే తన దగ్గర ఉన్న దాంట్లో 10% దానం చేసినాడు. అవును అవును చాలా గొప్ప అది. నిజమే. ఇతనుకు చక్రవర్తిగా ఉండి మ్మ్. ఈయన ఒక 10 తులాలతో కొబ్బరి బొండం చేస్తే దానం చేస్తే మ్మ్. అది ఈయన శక్తికి చాలా తక్కువ. ఓకే అంటే పెద్ద శక్తి ఉన్నవాడు మ్మ్. పెద్దదే చేయాలి, చిన్న ఉన్నవాడు చిన్నదే చేయాలి. ఓకే అంటే నేను శృంగేరిలో ఒకసారి నేను గురువుగారి దగ్గర విన్నా. మ్మ్. శృంగేరి గురువుగారు వస్తున్నారు అని ఒక వ్యక్తి ఏం చేసినాడు అంటే అక్కడ ఒక అన్ని యాగం చేయాలి అనుకొని చెప్పి మ్మ్. తన ఇల్లు అమ్మి ఆ డబ్బులు తీసుకుపోయి, గురుగారు మీరు వస్తున్నారు, నేను ఇట్లా మా ఇల్లు అమ్మి నేను మీకు సమర్పణ చేయాలి అని వచ్చినా అంట. మ్మ్. గురుగారు తిట్టి, ఫస్ట్ నువ్వు దాన్ని తీసుకొని పోయి మళ్ళీ మఠం నుంచి అధికారులను పంపించి ఆ ఇల్లు వానికి ఇప్పించేసి మ్మ్. నువ్వు నీ శక్తికి తగినట్లు నువ్వు సేవ చేయి. మ్మ్. అంటే నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అంటే దానికి కూడా మనకు అర్థశాస్త్రం అనేది ఒకటి ఉంది. మ్మ్. మీకు వచ్చిన దాంట్లో ధర్మాజ యశసే అర్థాజ కామాజ స్వజనాజ చ అనుకొని మనం 10 రూపాయలు సంపాదిస్తే దాన్ని 5 భాగాలు చేయాలంట. ఓకే మొదటి 2 రూపాయలను ధర్మాయ మ్మ్. ధర్మాచరణకు వాడాలంట. ఉపయోగించాలి. మ్మ్. 2 రూపాయలు యశసే మ్మ్. మనకు పేరు ప్రఖ్యాతులు రావడానికి చేసేటువంటి పనులకు చేయాలంట. ఓకే యశసే అర్థాయ మ్మ్. నేను నాకు ఏదైనా కష్టం వస్తే ఎట్లా, లేదంటే నా ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అని 2 రూపాయలు పెట్టుకోవాలంట. సేవ్ చేసుకోవడం. మ్మ్. కామాయ మ్మ్. నాకేమైనా కోరికలు ఉన్నాయి, నేను కారు కొనుక్కోవాలనుకుంటున్నా, ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నా, ఏవో ఇటువంటి కోరికలు ఉన్నాయి, మ్మ్. వీటి కోసం 2 రూపాయలు పెట్టుకోవాలంట. ఓకే స్వజనాయ మ్మ్. నా కూతురు ఎట్లా, నా భార్యకి ఏంటి, కుటుంబ సభ్యులకు. నా కుటుంబ సభ్యులకు, లేదంటే నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెలకు ఏమన్నా దానికోసమని 2 రూపాయలు పెట్టుకోవాలి. ఓకే నా దగ్గర 10 రూపాయలు వస్తే 10 రూపాయలు దానం చేస్తా అంటే కూడా శాస్త్రం తప్పే అని చెప్తుంది. మ్మ్. నువ్వు ఇంతనే నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు మాత్రమే ధర్మాయ. అపాత్ర దానం పనికిరాదు అంటారు, ఇదేనా? అది అంటే అపాత్రధనం అంటే మనం ఎవరికి దానం చేస్తున్నామో మ్మ్. ఆ దానం తీసుకునే వ్యక్తికి ఆ యోగ్యత ఉండాలి. ఓకే ఇప్పుడు నేను ఒకసారి బస్సులో వెళుతున్నా, మ్మ్. మ్మ్. ఒకడు వచ్చి సార్ నా దగ్గర పర్సు పోయింది సార్, ఇది నాకు మా టికెట్కి బస్సు డబ్బులు లేవు. మ్మ్.
అంటే సరే అనుకొని నేను తీసి ఒక 100 రూపాయలు ఇచ్చిన. హ్మ్. నాకు ఇంకా బస్సు రాలేదు, నేను కిటికీ దగ్గర ఇట్లా కూర్చొని ఉన్నా. హ్మ్. కొద్దిసేపటికి చూస్తే అక్కడ పక్కన ఏదో వైన్ షాప్ ఉంది, దాని దగ్గర వాడు నిలబడి ఉన్నాడు. హ్మ్. అంటే అప్పుడు నేను చేసింది ఏంటి అంటే అపాత్ర దానం. ఓకే. అంటే ఎవరికి దానం చేస్తే ఆ దానం అనేది వాళ్ళకు అంటే మనం ఉపయోగపడుతుందో ఖర్చు ధర్మంగా. పెట్టినటువంటి ఒక రూపాయకు విలువ అనేది ఉండాలి. ఓకే. ఓకే. ఇప్పుడు వాడు తాగుబోతు, ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బు వలన వాడు తాగుతాడు, వాని దేహం అనారోగ్యం అవుతుంది, అవును. అవును. ఇంటికి పోయి భార్యనో పిల్లల్ని ఎవరినో కొడతారు, ఇబ్బంది పెడతాడు. వాళ్ళను ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. హ్మ్. అంటే దీని నుంచి నాకు పుణ్యం కంటే పాపం వస్తుంది, పాపం కూడా వచ్చే అవకాశం ఉందా? కంపల్సరీ వస్తుంది. అపాత్ర దానం అంటే మనం చేసినటువంటి పని ద్వారా హ్మ్. అవతల వ్యక్తి అవతల కుటుంబం బాధపడుతూ వస్తుంది, హ్మ్. హ్మ్. దాంట్లో నాకు భాగం వచ్చేస్తుంది. ఓకే. అందువల్ల మనం ఏది చేయాలన్నా కూడా హ్మ్. పాత్రాపాత్ర వివేచన చూసుకొనే మనం చేయాలి. హ్మ్. అంటే దీన్ని మనం వానికి ఇస్తున్నామంటే వాడు దాన్ని నిజంగా కరెక్ట్గా ఖర్చు పెడుతున్నాడైతే హ్మ్. అతనికి దానం చేయొచ్చు. ఓకే. అంటే మనం ఇచ్చింది వాళ్ళకు ఉపయోగపడుతుంది ధర్మంగా. ధర్మం ఉపయోగపడుతుంది అనేటప్పుడు మాత్రమే మనం వాళ్ళకి దానం చేయాలి. ఓకే. ఇప్పుడు ఎవరినో నమ్మి మనం దానం చేయకూడదు. హ్మ్. ఓకే. సంతోషం అండి. చాలా మంచి విషయాలు తెలియజేశారు. చాలా చక్కగా వివరించారు అర్థమయ్యే రీతిలో. ధన్యవాదాలండి. నమస్కారం.